సార్ సదాశివపేట అయిపోయింది. ప్రమోషనొచ్చింది. ఎక్కడికొచ్చారు? సిటీ ఎస్బి ఆ! కొంతకాలం. కొంతకాలం ఆ తర్వాత? ఎస్బిలో కూడా ఇక గురుకులో పెట్టినాం. ఆ! కొద్ది రోజులే ఆ! 4 మంత్స్ 5 మంత్స్ సంగారెడ్డి చేసి సంగారెడ్డి. అక్కడేముందండి మీకు? ఆ? సంగారెడ్డిలో మీకు బాగా మెమరబుల్ ఏముంది? ఇక నాది ఏదైనా ట్రాక్ రికార్డ్ 5 ఎస్పీలు హ్మ్. నా మీద 5 ఎస్పీలు పనిచేసారు ఇంక్లూడింగ్ సజ్జనార్ హ్మ్. వీళ్ళంతా 5 ఎస్పీలు. అవును. 5గురు ఎస్పీల దగ్గర ఏం నేర్చుకున్నారు? 5గురు ఎస్పీల సమక్షం ఆ పీరియడ్‌లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. ఇక సంగారెడ్డి కూడా పొలిటికల్లీ సెన్సిటివ్ అండ్ కమ్యూనల్లీ సెన్సిటివ్. హ్మ్. మళ్ళీ సిటీకి దగ్గర జైరాబాద్ అయితేంది, సదాశివపేట అయితేంది, సంగారెడ్డి. ఉమ్, అప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి డెకాయిటీస్. ఏది బీదర్ గ్యాంగ్స్, కర్ణాటక మహారాష్ట్ర గ్యాంగ్స్ కూడా సర్ప్రైజ్ అయ్యేది అక్కడ. దాని తోడుకు మట్క కూడా ఉండే, అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కమ్యూనల్. ఇవన్నీ చేసేవాళ్ళం మంచిగా. పెద్దగా చెప్పుకోదగ్గ ఇష్యూస్ అంటే ఇక కమ్యూనల్ ఇష్యూస్ రాగానే మనం రైజ్ టు ది అకేషన్ అండ్ పాసిఫైడ్ ది మ్యాటర్స్. మీ 5గురు ఎస్పీలో బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరండి? 5 అంటే ఒక్కొక్క పర్సెప్షన్ వేరేగా ఉంటాయనుకోండి. కానీ మీకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు. సజ్జనార్. ఎందుకు ఆయన్ని తనమనేవాడా? అన్నమనేది కాదు ఆ! కానీ కొద్దిగా ఇది బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. మనది ఎట్లా బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ! ఆయన కర్ణాటకలో అదే బ్యాక్గ్రౌండ్. ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్. హుహు. బెస్ట్ ఆఫీసరు అంటే ఇక సరే మేము కూడా ఒక పని చేసినాము. హ్మ్. ఇద్దరం కలిసి ఒక పని చేసినాం అనుకో. ఎక్కడ? గంజాయి కేసు. ఆహా! ఎవరినో గంజాయి ఆమెకు ఎన్‌కౌంటర్ అయింది కదా! కానిస్టేబుల్ చంపిరుగా గంజాయి స్మగ్లర్స్ ఎక్కడ నారాయణ ఖేడా? నారాయణ. ఆ! మళ్ళీ ఫినిష్ చేసినాగా హుహు. క్రాస్ అంటే ఫైర్. తనకు కౌంటర్ అయిందా? ఆహా! నారాయణ ఖేడ్‌లో అచ్చా గంజాయి మన స్మగ్లర్స్ కానిస్టేబుల్ చంపింది నారాయణ ఖేడ్ల. ఆ! అక్కడ స్మగ్లర్ని సేమ్ అదే ప్లేసా? వాళ్ళని. ఉమ్. సాధారణంగా సార్ ఇటువంటి విషయాలు 2 డౌట్స్ వస్తాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు ఒక పోలీస్ మీద అటాక్ అయింది. అదే నేరస్తుడిని అక్కడే కొట్టడం వల్ల ఉపయోగం ఏముంటది? అక్కడికి ఎందుకొస్తాడు వాడు? అక్కడ ఏందంటే ఇప్పుడు వాడు ఆ ఏరియాలో నేనే గొప్పోడిని, నేనే ఇక్కడ ఓవర్ పవరు, నన్ను మించినోడు లేడు. వాడు అన్‌లీజ్ చేస్తాడు టెర్రర్‌ని. హ్మ్. అన్‌లీజ్ చేసినప్పుడు అక్కడ ఎవ్వడు కూడా వానికి నోరెత్తడు. వానికి ఎవడు కూడా ఎదురు తిరగడు. వీడిని అక్కడ మనం డిమోరలైజ్ చేస్తే వానికి వీళ్ళు భయపడరు. అప్పుడు వీని యొక్క శక్తి నశించిపోతది, క్షీణించిపోతది. వాడిగ ఈ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ చేయటానికి ఛాన్స్ చాలు. ఉండదు. రైట్. ఒకటి. రెండోది ఒక దొంగతనం చేశాడు. వాడు పారిపోతాడు. మీరు తర్వాత ఆడిని పట్టుకొని రికవర్ చేసిన తర్వాత ప్రెస్ నోట్‌లో ఏం పెడతారంటే, వాడు దొంగతనం చేసి అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మా వాళ్ళు పట్టుకున్నారు అంటారు. మరి దొంగతనం చేసినోడు తిరిగి అక్కడికే వస్తాడా? అంటే హ్మ్. అది కొన్ని సందర్భాల్లో వస్తాయి గానీ, అన్ని కేసులలో రావు. అది జెన్యూన్ కూడా ఉంటాయి. అది జెన్యూన్ ఉంటే ఓకే. జెన్యూన్ కూడా ఇప్పుడు నేను కూడా కొన్ని మీరన్న సందర్భంలో కొన్ని చేసినా జెన్యూన్‌గా ఇప్పుడు పలాని రిసీవర్ దగ్గరికి పోయి ఆడిని ఈడు చూపియంగానే ఆ రిసీవర్ దగ్గర ఆ గోల్డ్ తీసుకొని అక్కడే వాళ్ళ మనుషుల్ని పెట్టి పంచనామా చేసి అది తీసుకొచ్చారు. కరెక్ట్ అది. హ్మ్. అలా కాకుండా నేరం జరిగింది ఒక దగ్గర. సంగారెడ్డిలో మీరు డీఎస్‌పీ నేరం జరిగింది. సంగారెడ్డి టౌన్ దగ్గర జరిగిందనుకుందామండి. అదే ప్రాంతంలో దొంగొచ్చాడు మేము పట్టుకున్నామని చెప్పడం ఎందుకు? 24 అవర్సు కస్టడీ కోసము ఇయన్నీ చిన్న చిన్న ఆహ్, డిపార్ట్‌మెంటల్, ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి. కరెక్టే. దానివల్ల కేసు వీగిపోతది గదా! ఓ ల బ లార్జర్ ఇంట్రెస్ట్‌లా ఉండవు. 10 కేసుల్లో ఒకటుంటది మీరు చెప్పిన టైప్‌లా. హుహు. 9 జెన్యూన్ ఉంటాయి. యాజ్ పర్ లా. ఓకే. అది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాడు పోలీస్ స్టేషన్ ముందలనే పట్టుకున్నట్టు చెప్తాడు మావోళ్ళు. అవును. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గూడా హ్మ్. అసలు లా అండ్ ఆర్డర్ వాళ్ళకి దగ్గర తీసి సీఐడీ కన్నా ఇయ్యాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక్క కేసు మీదనే కాన్సంట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఈడ మన ట్యాపింగ్ కేసు వాళ్ళకి ఎంత లా అండ్ ఆర్డర్ వర్క్ ఉంటది. ఇప్పుడు విజయ్ అంతేనా? కుమార్ సార్‌కి గాని, అందులో సిటీ కాబట్టి ఆ వర్క్ ఎక్కువుంటది. ఐఓస్‌కి గాని ఎన్ని పనులుంటాయి వాళ్ళు. సైమల్టేనియస్‌గా లా అండ్ ఆర్డర్ డ్యూటీ చేసుకుంటూ ఇయన్నీ చేయాలి. ఈ కేస్ మీద క్వాలిటీ రాదప్పుడు. క్వాలిటీ రాదు. ఓకే. ఇప్పుడు సరే. రేపు నీకు వీళ్ళు నా అనుమానం ఏందంటే, వీళ్ళు సాడీ అండ్ ఫ్లాపీ ఇన్వెస్టిగేషన్ చేసి వదిలిపెడతారు. హ్మ్. ఎవడో మరి ఎడిది మరిషాపు రైటరు
కంప్యూటర్ కాపీ ఆపరేటర్ పేస్ట్ మీద పెడతారు. కాపీ పేస్ట్ పెట్టినప్పుడు ఎవడికి లాస్ అవుతుంది? కేసు వీక్ అయిపోతుంది. అట్లా. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ ఒకటే జనం అంటనే ఉన్నారు. మీ ప్రియమిత్రులు కూడా అంటారు. అవును మీ వాళ్ళ మీద కేసులు సార్ 500 పడతాయి అసలు. అవును ఇప్పుడు ఒకవేళ ఏ వీక్ సెక్షన్లు పెట్టిర్రు? ఏ రిలివెంట్ సెక్షన్స్ పెట్టిర్రా? ఇర్రిలవెంట్ సెక్షన్స్ పెట్టిర్రా అని కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ కేసు వీగిపోతే పోలీస్‌కే డ్యామేజ్ అవుతది. పోలీస్‌కే డ్యామేజ్ అయితే ఇప్పుడు అది రియల్‌గా ఎక్విట్ అయితే మామూలుగా వీళ్ళు రేపు కోర్టుల ట్రయల్ అయినప్పుడు మార్షలింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. హ్మ్. మంచి పీపీలు ఉండాలి. మంచి ఐఓస్ ఉండాలి. ఆ కన్సర్న్ ఇన్స్‌పెక్టర్స్ ఎవడన్నా పోరు మా వోళ్ళు. లా అండ్ ఆర్డర్ అనుకుంటా. పోయి ఆడ అంటే బ్రీఫ్ సీఐడీకి ఇస్తే బెస్ట్ అంటారా? సీబీఐకి ఇస్తే బెస్ట్ అంటారా? సిఐడి కూడా ఉంది కదా! అది కూడా ఒక ప్రీమియరే కదా! మన లెక్క ప్రకారం వాళ్ళకు మంచి కేసులు రావట్లేదు గానీ, సిఐడి ఎందుకంటే సూపర్విజన్ బాగుంటది. హుహు. ఐఓ నుంచి డీజీ దాకా మానిటర్ చేస్తారు. పాయింట్ టు పాయింట్ లేవనెత్తి ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీఐడీ కూడా బెటర్ పోతే అంటారు. మంచిది. సార్ సంగారెడ్డి తర్వాత? సంగారెడ్డి తర్వాత అడిషనల్ ఎస్పీ రంగారెడ్డి. హ్మ్. అడిషనల్ ఎస్పీ. సంగారెడ్డి నుంచి వికారాబాద్‌కెళ్లారా? అప్పుడు మళ్ళా వికారాబాద్‌కి. అప్పుడెవరు ఎస్పీ మీకు? అప్పుడు మళ్ళా ఆర్‌బీ నాయక్ తగిలిండు. మళ్ళీ ఒక రాజకుమార్ అని చిన్న మేడం ఉండే. అవును. ఇద్దరు అయిన తర్వాత ఆ! దినేష్ రెడ్డి 10 మంది నా బ్యాచ్ వాళ్ళు పైరవి చేస్తుంటే హ్మ్. ఆయనకు నేను నచ్చిన పాత శిష్యుడిని కదా! ఆ! ఆ 10 మంది పైరవి చేసినోడికి ఏమి ఇయ్యలే. హ్మ్. నేను అడగకుండా తీసుకొచ్చిండు వెస్ట్ జోన్‌లో ఏసిండు. అడిషనల్ ఎస్పీ. ఇప్పుడు ఈ సో అడిషనల్ కాల్డ్ హై డీసీపీ. ప్రొఫైల్ వెస్ట్ జోన్‌లో. ఆ! ఇక ఆడ కొద్ది రోజులు చేశాను. ఆడికెళ్ళి సౌత్ జోన్ ట్రాఫిక్ పోయినా. మళ్ళా ఆడికెళ్ళి ఇక ప్రమోషన్ రిటైర్డ్. ప్రమోషన్‌లో ఎక్కడిచ్చారండి? విజిలెన్సా? ట్రాఫిక్‌లోనే ఉన్నా. ట్రాఫిక్‌లోనే. సౌత్ ఉంటిని. జోన్ ట్రాఫిక్‌లో బాగా గుర్తుండిపోయే సంఘటనలున్నాయా మీకు? ఇక ఈ ఆఫీసర్లు లైక్ చేసేది. హుహు. ఎందుకంటే సార్ సాధారణంగా సౌత్ జోన్‌లో ట్రాఫిక్ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ. అనేది మానిటరింగ్, అవును. సూపర్వైజింగ్ మా ర్యాంకులో. అంటే నేనిగ ఐ వాజ్ అడ్జడ్జ్డ్ బెస్ట్ పోలీస్ ఆఫీసర్ బై అనురాగ శర్మ, హ్మ్. మహేందర్ రెడ్డి, ఈవెన్ సివి ఆనంద్. ఎందుకంటే మానిటరింగ్ స్కిల్స్ కొంతమందికుంటాయి. ఇప్పుడు హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే హ్మ్. లాస్ట్‌కు నా యొక్క పనితనం చూసి ఆనంద్ సార్ గూడా అప్పుడు ఒక్కటే పోస్ట్ ఉండే. అడిషనల్ డీసీపీ పోస్ట్ ఇప్పిస్తూ యాక్టింగ్ యాజ్ ఎ డీసీపీ అని గూడా ప్రయత్నం చేసిండు. అప్పుడు ఇక వేరే ఆఫీసరు అరే! సత్యనారాయణ ఈజ్ గోయింగ్ టు రిటైర్డ్ షార్ట్‌లీ అంటే ఇక నేను ఆగిపోయినానక్కడ. హ్మ్. లేకపోతే స్వాంకీ సిటీ గూడా బై గ్రేస్ ఆఫ్ ఎల్డర్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ బై గాడ్ నేను పోయేవాడిని. హుహు. ఇక రిటైర్డ్ అయ్యాము. మనకు 3 ఇయర్స్ బాయ్. హ్మ్. ఇంకా ఆఖరికి మన సెకండ్ ఇన్నింగ్ ఏదైనా చేద్దామంటే ఈ సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా కూర్చుంటున్నాం. ఎవరైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ పిలిస్తే పోతా. హ్మ్. ఈ మ కానీ రొ ఎక్కువగా మీ సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తారంట కదా! ఏడ మీరు. మీ సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఇగ పిలిస్తే పోతుంటా. ఆ! గానీ అందరికి పోతుంటా. హుహు. అందరూ పిలిస్తే పోతా. కానీ కొద్ది నెలల క్రితం కూడా ఒక హోటల్‌లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారట కదా! మీ అది సామాజిక వర్గానికి అది సంబంధించి. ఇగ ఉంటదిగా పొలిటికల్‌గా టికెట్ కావాలని ఆర్గనైజ్ చేసినాం. ఆ! టికెట్ ఏమైంది అందులో? ఆ! ఆ మీటింగ్ సారాంశం ఏందండి? రిజల్ట్ మీకు ఆల్రెడీ మీరు ఆ స్టేజ్‌లో లేరన్నట్టు ఎవడు అప్రూవ్ చేయను. ఇక మాజీ డీజీ గారి సహకారంతో చేశారన్నది వచ్చింది. అవును. హ్మ్. మరి ఆయనకి సపోర్ట్ చేయలేదా మీరు? ఇక అదంతా ఆఫ్ ద రికార్డ్.